ఈ 10 ఈ 5 మినిట్స్ మీరు కనుక అటాచిస్తే మీ లైఫ్ అయితే చేంజ్ అవుతుంది. మనీ బ్లాక్స్ క్లియర్ అయిపోతాయి. మనీ అనేది అట్రాక్ట్ చేస్తారు. సో, ఒక కుర్రోడైతే ఉన్నాడు 25, 26 ఇయర్స్ ఓల్డ్. నెలకి 18,000, 19,000 శాలరీ అయితే వస్తుంది. సో, ఆ ఈఎంఐలకిను ఈట్లికి కట్టడానికి సరిపోతుంది. ఇంకా ఏమీ మిగలట్లేదు. సో, తనకేమి అయిందంటే మిడ్‌నైట్ ఒక థాట్ అయితే వచ్చింది. హౌ టు ఎర్న్ మనీ అని చెప్పి గూగుల్‌లో కొట్టారు. గూగుల్‌లో కొడితే ఏమొచ్చింది? మనీకి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. దానికి ఒక కోడ్ ఉంటుంది. సో, దాన్ని అలైన్‌మెంట్ చేయాలి అని వచ్చిందనమాట. తను నా ఫస్ట్‌లో నమ్మలేదు. సో, మనీకి ఫ్రీక్వెన్సీ ఏంటి అనుకున్నాడు. సో, దానిపైన డీప్‌గా సెర్చ్ చేశాడు. సో, కొన్ని రోజులు ప్రాక్టీస్ చేస్తే ఏమవుతుందని చెప్పి ప్రాక్టీస్ చేశాడు. 1 డే ప్రాక్టీస్ చేశాడు. నో రిజల్ట్స్. డౌట్ వచ్చింది. ఎట్లా వర్క్ అవుతుంది? సెకండ్ డే ప్రాక్టీస్ చేశాడు. థర్డ్ డే ప్రాక్టీస్ చేశాడు. ఫోర్త్ డే వాళ్ళ బాస్ నుండి కాల్ వచ్చింది. మీ శాలరీ ఇంక్రీజ్ అయిందని వచ్చిందనమాట. అంటే అంత అంత ఇంపాక్ట్ అయితే చూపిస్తాం. మన థాట్స్కి అంత పవర్ అయితే ఉంటుంది. మన క్వాంటమ్ ఫీల్డ్లో ఆల్ పాసిబిలిటీస్ ఉంటాయి అనమాట. మనం ఎప్పుడైతే మనీ ఫ్రీక్వెన్సీలోకి వెళ్తామో 1000 ఫ్రీక్వెన్సీలకి, 800 ఫ్రీక్వెన్సీలకి అప్పుడు ఆటోమేటిక్గా అట్రాక్ట్ అవుతుంది. అప్పుడు అనిపించింది తను చేస్తున్న మిస్టేక్స్. మనం హార్డ్ వర్క్ చేస్తే మనీ రాదు. స్మార్ట్ వర్క్ చేయాలి. సో, మనం అలైన్మెంటే ఉండాలి. ప్రతి ఒక్కళ్ళకు కూడా తర్వాత యూట్యూబ్లో, గూగుల్‌లో చెప్పేసాడు. ప్రతి ఒక్కళ్ళకి కూడా నాకు ఈ చేయటం వల్ల మేనిఫెస్టింగ్ వచ్చింది. అది చేయడం వల్ల మేనిఫెస్టింగ్ చేశానని చెప్పి చెప్తూ ఉన్నారన్నమాట. ఇంకా ఇన్స్పిరేషన్ కలిగింది. సో, అంత పవర్ అయితే ఉంటుంది మేనిఫెస్టింగ్‌కి. ఎప్పటికప్పుడు మనం అనేది మనీ బ్లాక్స్ క్లియర్ చేసుకోవాలి. మనీ అనేది హార్డ్ వర్క్‌తో రాదు. స్మార్ట్ వర్క్‌తో వస్తుంది. మనీ ఎర్న్ చేయడం చాలా ఈజీ. చాలా ఈజీ పద్ధతి అని చెప్పి అనుకోవాలి. సో, మనీ అనేది ఎఫర్ట్‌లెస్‌గా వస్తుంది. నాకు మనీ అనేది బ్యాంక్‌లో ప్రతి నెల ఇంత క్రియేట్ అవుతుంది. మీరు ఎంతైనా పెట్టుకోవచ్చు. అంత అనేది ఏమీ లేదు. మీరు ఎంత కావాలితే అంత పెట్టుకోవచ్చు. నెలకు 2,00,000 పెట్టుకుంటారా, 5,00,000 పెట్టుకుంటారా అనేది సంబంధం లేదు. మన ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అయితే ఆటోమేటిక్‌గా మనకు వచ్చేస్తుంది మనీ అనేది. సో, నేను ఎగ్జాంపుల్ నా లైఫ్‌లో నేను చేసుకున్న మనీ. నేను 300 నుండి 10,00,000 పర్ మంత్ వస్తున్నాయి అంటే నేను ఫ్రీక్వెన్సీ అనేది అలైన్‌మెంట్ చేసుకున్నాను కాబట్టి వస్తున్నాయి. సో, నేను ఎట్లా చేసుకోవాలని నాకు బాగా తెలుసు. సో, నేను మనీకి ఎప్పుడు కూడా నేను అట్రాక్ట్ చేస్తా. అర్థమైంది కదా! ప్రతి ఒక్కళ్ళు కూడా ఇట్లనే చేయాలి. మనీ అనేది అలైన్‌మెంట్‌తో వస్తుంది. హార్డ్ వర్క్‌తో రాదు. హార్డ్ వర్క్‌తో చేయాలనుకుంటే చాలామంది హార్డ్ వర్క్ చేస్తున్నారు. హార్డ్ వర్క్ చేయడం వల్ల అయితే మనీ అయితే రాదు. సో, ఎప్పుడు కూడా అలైన్‌మెంట్ ఉండాలి. ఎప్పుడు కూడా మనకి హార్ట్‌ఫుల్‌గా ఫీల్ అవ్వాలి. ఆల్రెడీ మనీ ఉంది నా దగ్గర అన్నట్టు ఫీల్ అయినప్పుడు మాత్రమే మనీ వస్తుంది. మీరు ఎప్పుడైతే నా దగ్గర మనీ లేదు, మనీ కోసం చాలా కష్టపడుతున్నాను, అయినా సరే మనీ రావట్లేదు అంటారో మీరు ల్యాక్‌లోకి వెళ్ళిపోతారు. ల్యాక్‌లోకి వెళ్ళిపోతే మనీని అట్రాక్ట్ చేయలేరు. సో, ఎప్పటికప్పుడు మనీ పైన ఫుల్లు క్లారిటీ అయితే ఉండాలి. అలైన్‌మెంట్ ద్వారా వస్తుంది అంతే. మన బాడీ, మన ఎమోషన్స్, మన పర్సనాలిటీ కరెక్ట్‌గా లేకపోతే మన పర్సనల్ రియాలిటీ కరెక్ట్‌గా ఉండదు. ఎప్పటికప్పుడు మన పర్సనాలిటీ కరెక్ట్‌గా ఉండాలి. అంటే హై ఫ్రీక్వెన్సీలో ఉండాలి. 1000 ఫ్రీక్వెన్సీలో ఉండాలి. హార్ట్ టు బ్రెయిన్ కోహరెన్స్‌గా ఉండాలి. అప్పుడు మాత్రమే వస్తుంది మనీ అనేది. జాబ్ అయినా సరే, మనీ అయినా సరే, రిలేషన్‌షిప్స్ అయినా సరే, ఏదైనా సరే మీకు కావాల్సింది ఏదైనా సరే అలైన్‌మెంట్‌తోనే వస్తుంది. అంతేగాని హార్డ్ వర్క్‌తోనో లేకపోతే చేజింగ్ చేయడం వల్ల రాదు. సో, మీరు అమెరికాలో, యూఎస్‌లో ఇయన్నీ చూసే ఉంటారు. ప్రతి ఒక్కళ్ళు ఈజీగా మేనిఫెస్టింగ్ చేస్తారు. మేనిఫెస్టింగ్ అనేది బికమ్ పాపులర్ అవుతుంది ఇప్పుడు. ఇంకా అంతకుముందు తెలిసేది కాదు. మనకైతే సరిగ్గా గైడెన్స్ ఇచ్చేవాళ్ళైతే లేరు. సో, దానివల్ల ఇంకా మన బ్యాక్‌వర్డ్‌లో ఉన్నాం. సో, యూరోపియన్ ఇదంతా కూడా మేనిఫెస్టింగ్ ద్వారానే మనకి అంత డెవలప్ అయిందనమాట. ప్రతి ఒక్కళ్ళు మేనిఫెస్టింగ్ చేస్తారు. సీఎంలు, పీఎంలు ప్రతి ఒక్కళ్ళు కూడా మేనిఫెస్టింగ్ చేయలేనంటూ ఏమి ఉండదు మనకి. ఎగ్జాంపుల్ మన ఈ వీడియోస్‌లో చూసుకోండి ఎవరెవరు మేనిఫెస్టింగ్ చేశారు అనేది మీకు కూడా అర్థమవుతుంది. సో, అంత పవర్ అనమాట మేనిఫెస్టింగ్‌కి. అండ్ లా ఆఫ్ అట్రాక్షన్ వేరు, మేనిఫెస్టింగ్ వేరు. మేనిఫెస్టింగ్ అనేది ఒక ప్రాసెసింగ్. సో, క్రౌడ్‌గా ఒక జూమ్‌లో మీటింగ్ పెట్టడం వల్ల అయితే ఏ ఉపయోగం అయితే ఉండదు. మీకు నుండి ఇన్ఫర్మేషన్ రాదు. మాకు అండర్‌స్టాండింగ్ కాదు. దానివల్ల అయితే ఉపయోగం అయితే ఉండదు. 1 to 1 అంతే. అవసరమైతే ఒక మైండ్ సెట్‌లోనే ఒక 5 మార్క్స్ తీసుకుంటాం అంతే. అంతకంటే ఎక్కువ తీసుకోకూడదు. దానివల్ల ఇన్ఫర్మేషన్ వస్తుంది కానీ ట్రాన్స్‌ఫర్మేషన్ అయితే రాదు. అండర్‌స్టాండింగ్ అయిందనుకుంటా కదా! సో, మేమైతే మనీ మేనిఫెస్టింగ్ క్లాసెస్ అయితే ఇక్కడ కండక్ట్ చేస్తున్నాం. జాబ్ అయినా సరే, రిలేషన్‌షిప్స్ అయినా సరే, వాట్ ఎవర్ ఇట్ ఈస్ మీరైతే జాయిన్ అవ్వచ్చు. మీకు గైడెన్స్ అయితే ఇస్తాం. పర్సన్ టు పర్సన్ ఉంటుంది. మీ ప్రైవసీ అయితే ఉంటుంది. సో, ఏదైనా షేర్ చేసుకోవచ్చు. సో, మేమైతే ఆల్రెడీ 1000 మెంబర్స్‌ని అయితే రిజర్వేషన్ చేసాం. ఐపీపీసీ తీసుకెళ్ళాం. ఆల్బా షీట్ తీసుకెళ్ళాం. వాళ్ళు ఎఫర్ట్‌లెస్‌గా మనీ అనేది ఎర్న్ చేస్తున్నారు. ఒక మీకైతే ప్రూఫ్స్ కావాలన్నా సరే వాట్సాప్ చేస్తే మీకు ఈపీఏ పెడతామన్నమాట. టెస్ట్ మోడ్స్
సో అండర్స్టాండింగ్ చేసుకుంటారనమాట. మీరైతే ఇప్పుడే రెడీ అని చెప్పి కామెంట్ చేయండి మీరు రెడీగా ఉంటే. అండ్ వాట్సాప్ నెంబర్కి అయితే కాల్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.